ప్రజలకు ప్రభుత్వానికి వారధి పాత్రికేయులు అంట. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. చెన్నూరు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు అమలు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు వినతి పత్రం సమర్పించిన మందమరి పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కొనసాగుతూ సేవలు అందిస్తున్న పాత్రికేయుల కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇళ్లను అమలు చేయాలని కోరుతూ మందమరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాన్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ల ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ స్వామికి వినతి పత్రం ఇచ్చారు. పాపం ఏదైతే నిజంగా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో, రెగ్యులర్గా ఇక సంవత్సరానికి ఒక్కసారి కాదు, నెలకు ఒక్కసారి కాదు, రోజు వార్తలు రాసే జర్నలిస్టు చిన్న పెద్దని తిరగకుండా వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించేయాలి. గతంలో నల్లాల ఓదెలు గారు ఉన్నప్పుడు కూడా కట్టిస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఇంకా బాల్కా సుమన్ గురించి చెప్పాలంటే ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మాట ఇచ్చినందుకు 10 మంది రిపోర్టులు ఉండాల్సిన కాడ 100 మంది రిపోర్టులు తయారైనలు. మరి 100 మంది రిపోర్టర్లు తయారయ్యారు కదా, వాళ్ళ కొంతమందికైనా లబ్ధి చేద్దామనే సోయి లేకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, ఇంకా లేదు అని అంటే ఎకరం స్థలంలో మొత్తం కాంట్రాక్టర్ పిలిచి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. కనీసం ముగ్గు కూడా పోయలేవు. అట్లాంటి మాటలు మాత్రం నీతి మీద మూటలు లెక్కనే ఉంటాయి ఆయన. ఇంకా మొత్తం మీరు ఇన్నరు, నేను చెప్పినా మీరు సంతోషపడడానికి మీ చెవులకు ఇంపుగా చెప్పిన అన్నట్టుగా అట్లాంటి కథలు చెప్పిండు బాల్కా సుమన్. కనీసం మరి ఈ ఎమ్మెల్యే గారైనా మా పని చేయండి అని చెప్పి జర్నలిస్టు ఎంతో ఆవేదనగా రిపోర్టర్ మిత్రులు సోదరులు అందరూ వెళ్ళి వినతి పత్రం ఇచ్చిండ్రు. నిరుద్యోగులమైన మేము సొంత నివాసాలు లేక అద్దె ఇళ్లలో కొనసాగుతూ జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు. కనీస నివాసం లేని నిరుపేద కుటుంబాలకు ఇంటిని అందజేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా ప్రతి పాత్రికేయ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని అమలు చేయాలని ఎమ్మెల్యేను వినతి ద్వారా కోరినట్టు తెలిపారు. గతంలో కొంతమంది పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇచ్చినట్ట, వాళ్ళని లిస్టులకి వెళ్ళి తీసేయండి, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ ఎన్నిసార్లు ఇస్తారు, కొత్త వాళ్ళకు పేద వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు.